తండేల్ ప్రేమ పోరాటం పాక్ ఎపిసోడ్. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్. టాలీవుడ్ లో ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా తండేల్ సినిమాపైనే ఉంది. దర్శకుడు చందు మొండేటి నెవర్ బిఫోర్ అనేలా ఒక సరికొత్త ఎమోషనల్ యాక్షన్ కథను వెండితెరపై చూపించబోతున్నాడు. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గురించి చందు మొండేటి తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముందుగా ఈ ప్రాజెక్ట్ తన చేతికి రావాల్సింది కాదని, కానీ కథ విన్న తరువాత తాను పూర్తిగా కనెక్ట్ అయ్యానని తెలిపారు. ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయాల్లో మొదట తాను సూర్య హీరోగా ఓ సినిమా చేయాల్సి ఉండగా తండేల్ కథకు ఆకర్షితుడయ్యానని చెప్పారు. అసలు ఈ కథను నిర్మాత అల్లు అరవింద్ డాక్యుమెంటరీలా ఉందని పక్కన పెట్టారని, కానీ తాను కథ వినగానే ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే పవర్ఫుల్ కాన్సెప్ట్ అని అర్థమైందని వివరించారు. అలాగే ఈ కథ మణిరత్నం తీసిన రోజా సినిమాలోని భావోద్వేగాలకు దగ్గరగా ఉంటుందని, కానీ కాన్సెప్ట్ ఎమోషన్స్ భిన్నంగా ఉంటాయని చెప్పారు. రోజాలో హీరో తన ప్రేమ కోసం పోరాడితే, తండేల్లో రాజు అనే సాధారణ మత్స్యకారుడు తన మనుషుల కోసం పోరాడతాడని తెలిపారు. సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి పాత్రల ఎంపిక పర్ఫెక్ట్ గా కుదిరిందని, వారి నటన చూస్తే ఈ పాత్రలకు మరెవరూ సరిపోరని స్పష్టమవుతుందని చెప్పారు. ముఖ్యంగా సముద్రం మీదే ఎక్కువ షూటింగ్ చేశామని, షూటింగ్ సమయంలో ఏకాగ్రత, శ్రమ లేకపోతే సాధ్యం కాదని అన్నారు. చాలా రోజులు ఎండలో, సముద్ర నీటిలో చేయడం మామూలు విషయానికి కాదు. కానీ ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా నటించిన చైతన్య, సాయి పల్లవి డెడికేషన్ చూసి తాను ఇంకా ఆశ్చర్యపడుతూనే ఉన్నానని చెప్పారు. ఇక సినిమా ఇంటెన్స్ ఎలిమెంట్ అయిన పాకిస్తాన్ జైలు ఎపిసోడ్ మొత్తం కలిపి కేవలం 20 నిమిషాలే ఉంటుందని, కానీ దాని స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిని కలిగించేలా మలిచామన్నారు. సినిమా మొత్తం రాజు, బుజ్జితల్లి ప్రేమ కథ ఆధారంగా నడుస్తుందని, ఫైట్లు కూడా కేవలం 2 మాత్రమే ఉంటాయని తెలిపారు. అయినప్పటికీ ప్రేక్షకులకు ఎక్కడా రొటీన్ అనిపించకుండా కొత్తగా అనిపించేలా తీర్చిదిద్దామని చెప్పారు. చివరిగా కార్తికేయ 3 గురించి కూడా మాట్లాడిన చందు మొండేటి, ఆ సినిమా ఎప్పుడు చేసినా అది కేవలం కార్తికేయ 2 ఇచ్చిన విజయానికి కృతజ్ఞతగా మారుతుందని చెప్పారు. ప్రస్తుతం ఫిబ్రవరి 7న తండేల్ గ్రాండ్ రిలీజ్ కోసం మొత్తం టీం సిద్ధంగా ఉందని తెలిపారు. మరి ఈ సినిమాతో నాగ చైతన్య, సాయి పల్లవి, చందు మొండేటి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతారా అన్నది వేచి చూడాల్సిందే.